భువనగిరి టికెట్ కోసం కూడా ఇద్దరు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సర్వేల ప్రకారం లక్ష్మి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు కాంగ్రెస్ సర్కిల్స్లో చర్చ నడుస్తున్నదట. చివరికి ఏంటంటే ఆ నల్గొండ జిల్లాని ఈ కాంగ్రెస్ హైకమాండ్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కు తలొగ్గి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందట. ఒకవేళ కనుక ఇదే జరిగితే భువనగిరి నియోజకవర్గ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం కనబడతా ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని కావాలా మీకు ఇంకా సీట్లు? ఏం ఫ్యామిలీ పాలిటిక్స్ అండి? మీకు తప్ప ఇంకొక వేరే వాడికి ఇచ్చే అవకాశమే లేదా? ఎటుపోయిండా వెంకటరెడ్డి? అరే నేను నా టికెట్ త్యాగం చేస్తా బీసీలకు అన్నాడు కదా, నేను అవసరమైతే బీసీల కోసం నా టికెట్ త్యాగం చేస్తా అన్నాడు. మరి టికెట్ త్యాగం చేస్తా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడకుండా పోయిండేంది? నువ్వు ఒక బీసీ లీడర్ని లేపినవా భువనగిరిలో? నీకే ఎమ్మెల్యే టికెట్ అని ఆయన ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యేని పార్టీ నుంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేసినావా? ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండా? ఆయన వెళ్ళిపోయే క్రమంలో ఒక బీసీ లీడర్ని తెర మీదకి తీసుకొచ్చినావు కదా, ఎక్కడ పోయిండా బీసీ లీడర్? రామాంజనేయులు గౌడ ఆయన పేరేదో ఉంది. ఇప్పుడేంది మళ్ళా? అయితే నా అన్న కొడుకు ఇవ్వండి, లేకపోతే నా భార్యకి ఇవ్వండి ఆయన రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్ని కావాలి మీకు? మళ్ళీ ఈయన క్యాబినెట్లో మళ్ళీ బెర్త్ కావాలా? పంచుకోండి అయ్యా జిల్లా. ఒక పని చేయండి, నల్గొండ జిల్లాను ఒక దేశంగా ప్రకటించుకోండి. మీరు కోమటిరెడ్డి జిల్లా అన్న పెట్టుకోండి, రెడ్డి జిల్లా అన్న పెట్టుకోండి. నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డికి, ఈ నల్గొండ జిల్లాని రెడ్డి జిల్లాగా మార్చండి అని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పేరన్న పెట్టండి, కోమటిరెడ్డి జిల్లా అని పెట్టండి. మళ్ళీ ఈ పేరు పెడితే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఈ ఫ్యామిలీ ఫీల్ అయింది అనుకుంటా. అసలు ఇది ఎవడు ఓట్లేసేది ఎవరు? టికెట్లు తీసుకుంటున్నది ఎవరు? అధికారం చెలాయిస్తున్నది ఎవరు? ఇన్నేళ్లుగా మీరు పనిచేసినారు కదా. ఉమ్మడి నల్గొండ జిల్లా ఏం అభివృద్ధి చేసిరండి మీరు? మొత్తం మీ చేతుల్లోంచే, మీ కనుసన్నల్లోంచే నడిచింది కదా. ఇంత 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 ఓపెన్గా ఈ పార్టీ హైకమాండ్ కూడా వీళ్ళకి లాగులు తడుస్తాయేందో అర్థం కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్కి ఒక పదవి ఇవ్వాలి. వీళ్ళంతా కలుస్తారు ఇక, ఉత్తము, జానా, కోమటిరెడ్డి, వీళ్ళతో డిస్కషన్స్ అవుతుండే. ఇక్కడ దయాకర్ని పెడదాం, మరి ఇది పదవి ఇచ్చేద్దామంటే, నువ్వు అదొక్కటి వదిలే, మిగతా ఏమన్నా మాట్లాడగానే అదొక్క సీటు వదిలే, మాకు వదిలేసి నువ్వు అది వదిలే అంటే ఆయన ఏంది, సరే ఈ అమ్మ ఇది ఒక్కటే వదిలేయమంటున్నారు కదా, మిగతా వాడికి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆయన కూడా అలా కలిసిపోయిండు. ఆయన వాళ్ళకి భయపడే తప్ప ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కడ కనబడతలేదు. ఎలక్షన్లకి ముందంతే, ఎలక్షన్ల తర్వాత అంతే, అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పరిస్థితి. సో ఈ నల్గొండ అండ్ మిగతా స్థానాల్లో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ని కనుక మనం నిర్మూలించకపోతే, ఇది ఆపకపోతే ఈ తెలంగాణకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కుటుంబ సభ్యులను రెడీ చేసుకుంటున్నారు, ఎవరికి వాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా జిల్లాల్లో వాళ్ళ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఎవరిది రాజ్యం?